పెట్టాడు. రెండవ మాటగా ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అన్నాడు. చెప్పండి అందరూ, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. చూడండి ఎంత భాగ్యము. యేసయ్యతో పాటు ఇద్దరు దొంగలు సిలువేశారు. ఎంతమందిని? ఇద్దరిని వేశారు. ఒకళ్ళు ఎడమవైపున, ఒకడు కుడివైపున ఉన్నాడు. ఆ ఎడమవైపున దొంగ అన్నాడు, నీవు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా, ఎందుకు ఈ తిప్పలా? చూడండి, దేవుని ఎరిగినట్టు ప్రజలు ఇప్పుడు నేను చెప్పాను చూడండి, మేము మీకు 3 మేకలు ఇస్తాము, 4 మేకలు ఇస్తాము, మా దేశం విడిచిపెట్టి పొండి అన్నారే. అలాగా తెలియనటువంటి అజ్ఞానులు అలాగా మాట్లాడతారు. ఆ దొంగ ఏమన్నాడు? మొట్టమొదటి దొంగ, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించాయా? కుంటి వాళ్ళకి కాళ్ళు ఇచ్చావు కదా, గుడ్డి వాళ్ళకి కన్నులు ఇచ్చావు కదా, చనిపోయిన లాజరు ఉన్నాడే ఆయన కూడా బతికిచ్చావు కదా, మరి ఎందుకు ఈ తిప్పలా? మమ్మల్ని కూడా రక్షించరాదని ఆయన ఒక విధమైనటువంటి లోకానుసారంగా గర్వంగా ఎగతాళిగా కామెంట్ చేస్తూ ఉన్నాడు. అట్టి రెండో దొంగ ఏమన్నాడు? రెండో దొంగ ఏమన్నాడు? ప్రభువా, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా. అలాంటి ప్రార్థన మనం చేస్తున్నామా? చూడండి, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా, నన్ను ఒక్కసారి, నా బిడ్డని జ్ఞాపకం చేసుకో, నా భర్తని జ్ఞాపకం చేసుకో, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. ఇలాగ నీవు లేకుండా చనిపోతే ఎక్కడికి పోతావు? నరకానికి వెళ్ళిపోతాం. ఒకసారి జ్ఞాపకం చేసుకోయ్యా, నా సమస్య ఇది, నా బాధ ఇది అని నువ్వు ప్రార్థన చేస్తున్నావా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావా? ఏదో నామకార్థంగా వచ్చినట్లయితే ఎలాంటి ప్రయోజనం మనకి ఉండదు. రెండో దొంగ ఎంతగా తగ్గించుకున్నాడు? ప్రభువా, నన్ను ఒక్కసారి, యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దానిలో ఏమున్నది? దీనమైన ప్రార్థన ఉన్నది. దీనమైన ప్రార్థన ఉన్నది. ఇద్దరు దేవాలయానికి వచ్చారు. వచ్చి వాళ్ళలో ఒకడు ఏం ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నా, దశమ భాగం ఇస్తున్నా, అంతేకాదు చాలా దాన ధర్మాలు చేశాను, గొప్ప గొప్ప పనులు చేశాను. వీడున్నాడు నా పక్కనున్నాడు, వీళ్ళలాగా నేను లేను, నేను మంచి మంచి పనులు చేస్తానని గర్వంగా ప్రార్థన చేస్తున్నాడు ఒక అతను చర్చిలోకి వచ్చి. మరొకడు వచ్చాడు, ఆయన సుంకరి. ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఆకాశం వైపు తలెత్తుటకి ధైర్యం చాలక, దేవా, ప్రభువా, పాపిని నన్ను క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు. మొదటి వాడేమో గర్వంగా ప్రార్థన చేస్తున్నాడు చూడండి, ధర్మశాస్త్రోపదేశకుడు. కానీ రెండోవాడు సుంకరి ఎలా ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా, నాకు పాపుల్లోకి వెళ్ళిన ప్రధాన పాపి నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా ప్రభు అని తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు. మరి నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు? నువ్వు అలాంటి తగ్గింపు ఉన్నదా? చూడండి, మనం ఎలాగా ప్రార్థన చేస్తున్నావు, దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన చూచుచున్న దేవుడు, ఆయన జీవమగల దేవుడు, ఆయన నిన్న నేడు నిరంతరము జీవించేవాడై ఉన్నాడు. కాబట్టి నిజముగా నువ్వు మొరపెడితే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. కాబట్టి మొట్టమొదటి మాటలో ప్రభువు ఏమని ప్రార్థన చేశాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించమన్నాడు. కలువరి గిరి మీద సిలువలో ప్రభువా, విలువైన నీ మాటనే మరువగలనా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరని నీవు క్షమ కోరినావు. కలువరి గిరి మీద సిలువలో ప్రభువా క్షమించమని అంటున్నాడు. రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావన్నాడు. నేడు నీవు నాతో కూడా పరదైసులో నీవును ఉందువని బాస చేశావు. ప్రమాణం చేస్తున్నాడు, దేవుడే చెప్తున్నాడు. నాతో కూడా నువ్వు పరదేశంలో ఉంటావని ప్రభువే వాగ్దానం చేస్తున్నాడు. చూడండి ఎంత గొప్ప అండ ఉన్నది ఆ దొంగవాడికి. చూసారా?
కేవలము ఆ దొంగవాడు, రెండవ దొంగవాడు తగ్గించుకొని ప్రభువులో ఉన్నటువంటి ఆ ప్రేమను చూస్తున్నాడు, యేసయ్యలో ఉన్న గొప్పతనాన్ని చూస్తున్నాడు. ఈ నిజముగా లోకరక్షకుడు, ఈ నిజముగా లోకరక్షకుడు, ఈ నా కోసం వచ్చిన మెస్సయ్య. ఇలాంటి ప్రభువుని వీళ్ళు సిలువేస్తున్నారు దుర్మార్గంగా. నన్ను సిలువేశారంటే నేను పాపాత్ముడని, నాకు ఇది న్యాయమే. కానీ ఈయన ఏ అన్యాయమో చేయలేదని ఆయన పశ్చాత్తాపడుతూ కన్నీటితో మొరపెడుతూ ఆయన ఇలాగ ప్రార్థన చేస్తా, అయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ఎలాగ మొరపెడుతున్నాడు. చూసారా? కాబట్టి తను తాను తగ్గించుకునే వాడు ఏం చేస్తాడు? ప్రభు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. మనము ఎన్ని సంవత్సరాలుగా మనం దేవుని యొక్క వాక్యం వింటున్నా కూడా మన జీవితాలు ఆశీర్వదకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి, ఫలభరితంగా ఉండాలి. అలా ఉండాలంటే కుటుంబానికి మనము ఆయనతో మనం ఎలాగా ఉండాలి? సాన్నిహిత్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి, తగ్గింపు ఉండాలి, సాత్వికం ఉండాలి. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి ఉండి, పోయిన ఆదివారం మట్లాదివారం కదమ్మా, మట్లాదివారం నాడు మరి ఆయన దేవాతి దేవుడు దేని మీద రావాలి? రాజులకు రాజు గుర్రం మీద వస్తాడు కదా. యేసయ్య దేని మీద వచ్చాడు? మీరు చెప్పండి. గాడిద మీద వచ్చాడు. నువ్వు గాడిద మీద పెళ్లి జరుగుతుంది అనుకో, పెళ్లి కొడుకు గాడిద మీద ఎక్కుమంటే ఎక్కుతాడు వాడు? పెళ్లి కొడుకు గాడిద తీసుకొచ్చి వాళ్ళ డాడీ గాడిద తీసుకొచ్చాడు పెళ్లి కొడుక్కి, ఎక్కుతాడు వాడు? ఏం కోరుకుంటాడు వాడు? గుర్రం కోరుకుంటాడు. అంటే రాజులు గుర్రం మీద, అదొక గొప్పతనం, ఘనత. కానీ యేసయ్య దేని మీద వచ్చాడు? గాడిద మీద వచ్చాడు. అంటే దాని అర్థం ఏంటంటే ప్రభు సాత్వికుడు అన్నమాట. తగ్గించుకున్నాడు. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం, మనందరి కోసం ప్రభు తగ్గించుకున్నాడు. మరి మనం ఏం చేస్తున్నాము? అలాంటి దీన మనసు మనకున్నదా? అలాంటి ప్రార్థన మనకున్నదా? అలాగా రెండవ దొంగ కనుక ఎలా తగ్గించుకొని ప్రార్థన చేశాడు, మనం కూడా అలాంటి దీన ప్రార్థన మనము చెయ్యాలి. అప్పుడు ప్రభు ఏమంటాడు? నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. నువ్వు చనిపోయిన తర్వాత నా బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడా, నీవు మరణానంతరం నువ్వు నాతో పాటు ఉంటావు. నీవు అంతవరకు నమ్మకముగా ఉన్నావు కనుక అనేక పట్టణాల అధికారిగా నిన్ను చేస్తానని ప్రభు వాగ్దానం చేస్తాడు. మరి ఆయనకి నమ్మకాన్ని బిడ్డలుగా మనం ఉంటున్నామా? అలాంటి దీన ప్రార్థన మనకున్నదా? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. తర్వాత మూడో